దోస్తులందరికీ నమస్తే. నేను మీ శోభక్క. మొత్తానికి రాముడి గుడిలోంచి బయటకు వచ్చాము. దర్శనం అయిపోయింది, మంచిగా అయింది దర్శనము. ప్రసాదం కూడా తీసుకున్నాము. ఇంకోటి మెయిన్, ఈ దేవత మా ఊరి దేవత రాజరాజేశ్వరి దేవి. ఆ దేవికి దర్శనం చేసుకోకుండా వెళ్ళడం అంటే ఇంకా మనం అన్నం తిని నీళ్లు తాగకపోవడమే. కాబట్టి నేను ఫస్ట్ ఆ దేవి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. దానికంటే ముందు మనం ఇక్కడ బయట ఒక చిన్న గుడిలాగా ఉంటుంది. అయితే రాజరాజేశ్వరి దేవికి మేము కళ్ళు నైవేద్యంగా అట్లా పెట్టుకుంటాం అనమాట. అందుకని బయట సైడ్ అట్లా కట్టారు. తర్వాత ఇక నేను, మా వదిన, మా అమ్మ, మా చిన్నపిల్లలాగా మా గ్రీన్ కలర్ సారీ మా వదిన. సో మేమందరం కలిసి రాజరాజేశ్వరి దగ్గరికి వెళ్దాం. దీని స్పెషాలిటీ ఏంటంటే దోస్తులు, ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట ఉంటుంది అనుకోండి. ఇప్పుడు నాకు పెళ్ళయింది 22 సంవత్సరాల క్రితము. సో నేను పెళ్లి బట్టలు, అక్షింతలు అండ్ బాసిగాలు అవన్నీ ఉంటాయి కదా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు తరఫున ఇద్దరు కలిసి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారనమాట. అయితే అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి మొక్కి మంచి అంత శుభం కలిగిన కాక అని మొక్కి మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారనమాట. అదనమాట అమ్మవారు మాకు ఊరి దేవత అనమాట. అందుకని రాజరాజేశ్వరి దేవి మొక్కుకోవడం చాలా అదృష్టము. అయితే అక్కడ కూర్చున్న ఇద్దరు అక్కల్ని నేను అడిగిన, నాకు అక్క కుంకుమ కట్టియండి అని చెప్పేసి ఇక కట్టించిండ్రు. ఈ మా అమ్మ అండి. మా హనిబాబు అయితే అస్సలు ఆగట్లేడు. ఇక సరే అని చెప్పేసి నేను అప్పటికే హారతి కూడా ఇచ్చిండ్రు. మంచి హారతి తీసుకున్నాం. ఇక చుట్టూ 3 రౌండ్లు తిరిగిన. ఎందుకంటే నాకు మంచి అనిపించింది ఇది అమ్మవారి దగ్గరికి వెళ్ళడము. తర్వాత ఇక కొన్ని విషయాలు అక్క నాకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. కానీ ఎంత బాగా దర్శనం అయిందో అంత బాగా దర్శనం అయింది. కూర్చోడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. మేమైతే 3 ప్రదక్షిణాలు చేసినాము. 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు అక్కడ ఫోటో కూడా తీద్దాం అనుకున్న దోస్తులు, కానీ ఆ సన్లైట్ వల్ల ఆ ఫోటో అనేది సరిగా పడలేదు. కాబట్టి నేను ఫోటో కూడా తీయలేకపోయినా. చూడండి ఎంత బాగున్నా మా కన్నయ్యకు హనిబాబుకు పెట్టిన బొట్టు, వేదాంశికి పెట్టిన, అమ్మకి అక్కడ పసుపు ఉంటే పసుపు తీసి పెట్టిన. చూడండి రాజరాజేశ్వరి దేవాలయం ఎంత కలకల్లాడుతూ ఉందో. అసలు అమ్మవారు నిజంగా ఊరికి ఒక దేవతలాగా కాపాడుతూ ఉంటుంది అనమాట. అందుకని అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఇక ఏ జన్మ సుకృతమో కానీ ఈ మధ్య ఏ అమ్మవారిని చూసినా అన్ని అమ్మవార్లని నాకు ఇట్లా కళ్ళకు కనబడినట్టే కనబడుతుండ్రు. ఇక ఇప్పుడు అడిగిన ఇప్పటి నుంచి చెప్తున్నా కదా, ఇక అమ్మకు చెప్పింది జర కుంకుమనంట కట్టి అంటే పాపం కట్టించింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అమ్మవారి దగ్గర నుంచి కూడా కుంకుమ తెచ్చుకున్నా నేను. నాకు అది ఇష్టం అనమాట. ఏదన్నా గుడికి వెళ్తే కుంకుమ తీసుకురావడం నాకు చాలా 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 ఇష్టం. అయితే కట్టించింది. ఇంకా తీసుకొని సరేలే అక్క, అది బెల్లం పాకం ఇస్తారు దోస్తులు. అది చాలా మందికి తెలుసు, కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కూడా చెప్తావా శోభక్క, మాకు తెలుసులే అని అంటారు. అందుకని నేను చెప్పట్లేను. సరే అని చెప్పేసి ఇక చుట్టూ తిరుగుదాము అని చెప్పేసి అని అనుకున్నా. సరే ఇక బొట్టు అందులో పెట్టేసి ఇక దేవాలయం చుట్టూ తిరిగిన తర్వాత ఇక అట్లా మా హనిబాబు ఇక ఊరుకుంటాడా. ఇక ప్రతి ఒక్క దేవుడు అసలు నిజంగా శిల్పం చేసే వాళ్ళకు చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే అసలు ఒక్కొక్క దేవతని చెక్కుతుంటే దోస్తులు అసలు చూస్తుంటే 2 కళ్ళు జాలట్లేవు. ఫోటో కూడా తీద్దామని అనుకున్నా కానీ చూడండి పైన సన్లైట్ వస్తుంది, అందుకని నేను తీయలేదు. కాబట్టి నాకు బాగా 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 నచ్చిందనమాట. ఇది రాజరాజేశ్వరి టెంపుల్. అంటే రామాలయంకి ముందు ఉంటుంది అనమాట. ముందు కాదు, జస్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ శుభకార్యాలు, పెళ్ళిళ్ళు అవి ఇవి జరిగినప్పుడు కంపల్సరీగా ఊరి దేవత కాబట్టి ఊరి దేవతకి ఫస్ట్ చూపించాలన్నమాట. ఇది దేవుడు రాజరాజేశ్వరి మహిమ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.